ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో ఇరుక్కున్నారు. కొన్ని రోజులుగా తనను వేధిస్తూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఓ మహిళా కొరియోగ్రాఫర్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళా ఫిర్యాదుతో జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో జానీ ప్రముఖ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దాదాపు అందరూ అగ్ర హీరోలతో జానీ మాస్టర్ పనిచేశారు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కాలీవుడ్, శాండల్వుడ్ పరిశ్రమలోని స్టార్ హీరోలకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జానీ వీరాభిమాని. ఎన్నికల సమయంలో జనసేనలో చేరి పవన్ తరపున ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో ఇండస్ట్రీ అంతా ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు. ఇక చెన్నై, ముంబై, హైదరాబాద్ తో సహా వివిధ నగరాల్లో అవుట్ డోర్ షూటింగ్ చేస్తున్నప్పుడు, అలాగే నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సదరు మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు 0 FIR ను నమోదు చేశారు. తదుపరి విచారణ కోసం నార్సింగి పోలీసులకు కేసును బదిలీ చేశారు. జానీ మాస్టర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై గతంలోనూ ఓ కేసుంది. 2015లో ఓ కాలేజీలో మహిళపై దాడి చేసిన ఘటనలో 2015లో ఓ కాలేజీలో మహిళపై దాడి చేసిన కేసులో 2019లో మేడ్చల్ కోర్టు ఆయనకు 6 నెలల జైలు శిక్ష విధించింది. మళ్ళీ ఇప్పుడు మరో కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.